శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. శ్రీనాథుని కాశీఖండంలోని ఆధ్యాత్మిక మరియు సాహిత్యాత్మకమైనటువంటి విశేషాలని, కథారూపమైనటువంటి వర్ణనలను అన్నిటిని గురించి మనము చెప్పుకుంటున్నాము. అందులో భాగంగానే వింధ్య పర్వతము మేరు పర్వతంతో పోటీతో ఆకాశాన్నంత ఎత్తుకు ఎదిగిపోయి సూర్యుని యొక్క గమనాన్ని కూడా నిలిపివేసింది అని చెప్పుకున్నాము. అదేవిధంగా మయూరుడు సంస్కృతంలో రచించినటువంటి సూర్య శతకాలంలోని కొన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలను పద్య రూపంలో శ్రీనాథుడు అనుసరించాడు అని చెప్పుకున్నాము. సుమారు 10-15 శీర్షపద్యాలలో శ్రీనాథుడు వర్ణించినటువంటి ఆ వర్ణనల్ని సూక్ష్మ రూపంలో అయినా మనం చెప్పుకోకపోతే ఒక రకంగా శ్రీనాథుడికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని అందులోని ఒక శీర్షపద్యాన్ని గురించి ఈరోజు మనము చెప్పుకుందాం. చిరుసాన బట్టించి చికిలి సేయించిన గండ్రగొడ్డలి నిశా గహనలతకు గార్కొన్న నిబిడాంధకార ధారాచ్చట సత్రవాటికి వీటిహోత్ర జిహ్వ నక్షత్ర కుముద కాననము గిల్లెడు పొంటె ప్రాచి ఎత్తిన హస్త పల్లవాగ్రమరసి మింటికి వంటికైక్య సందేహంబు పరిహరింపంగ వాల్పడ్డయవధి సృష్టికందెర తొలుసంద చెలిమిగాడు కుంటు వినతా మహాదేవి కొడుకు గుర్ర సవితృ సారథి కట్టెర్ర ఛాయవేలు వరుణుదయించ ప్రాగ్దిశాభ్యంతరమున. ఈ శీర్షపద్యంలో శ్రీనాథుడు ఏ విధంగా అయితే సూర్యుడు తన ప్రకాశంతో ప్రభావంతో చీకట్లన్నింటినీ పారద్రోలి మనకు వెలుగునిస్తాడో దాన్ని అద్భుతంగా వర్ణించి చెప్పాడు. ఈ పద్యాన్ని వింటుంటే మనకి సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించినటువంటి అద్భుతమైనటువంటి ఒక శ్లోకం గుర్తుకొస్తుంది. పూర్వకాలంలో మనకి గడియారాలు లేవు. మరి సమయాన్ని ఎలా చూసేవాళ్ళు అంటే ప్రకృతితో వారికి ఉన్నటువంటి తాదాత్మ్యత, ఆ ఋషులకు ఆ మహానుభావులకు ఉన్నటువంటి తాదాత్మ్యత మనం మర్చిపోలేనటువంటిది. నేడు మనం ప్రకృతితో చెలగాట మారుతున్నాం కాబట్టి ఈ ప్రకృతి విధ్వంసాలు, ఈ నష్టాలు, ఈ మరణాలు ఇవన్నీ నేటి జనులకు సంభవిస్తున్నాయి. ప్రకృతితో మనము ఎంత జాగ్రత్తగా ఉండి తాదాత్మ్యతను చెందుతామో అంతగా మనకి ఆ ప్రకృతి సహకరిస్తుంది అన్నది నిత్య సత్యము. అదేవిధంగా మహాకవి కాళిదాసు అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు. దాన్ని మనము చెప్పుకుందాము. యాత్యేకతోస్థ శిఖరం పతిరోషధీనాం ఆవిష్కృతో అరుణ పురస్సర ఏకతోర్కః తేజోద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యాం లోకో నియమ్యతైవ ఆత్మదశాంతరేషు. యాత్యేకతోస్థ శిఖరం పతిరోషధీనాం. ఓషధీనాం అంటే ఓషధుల యొక్క పతి చంద్రుడు అస్తశిఖరాన్ని పొందుతున్నాడు. ఆవిష్కృతో అరుణ పురస్సర ఏకతో అర్కః. అర్కః అంటే సూర్యుడు అరుణుణ్ణి ముందుగా పెట్టుకుని తాను ఉదయిస్తున్నాడు. ఆవిష్కృతో అరుణ పురస్సర ఏకతో అర్కః అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే మనకు ఏమనిపిస్తుందంటే యుగపద్ వ్యసనోదయాభ్యాం. వ్యసనము అంటే అంతరించిపోవడము, ఉదయం అంటే ఉదయించడము. ఈ రెండు చూస్తే లోకము
జన వ్యవహారంలో జనులందరూ లోకంలోని వారందరూ తమ తమ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు అని వర్ణించి చెప్పాడు. అంటే చీకటి పడితే మనందరం కూడా ఇంకా రాత్రి అయిన తర్వాత నిద్రావస్థలోకి జారుకుంటాము. ఉదయం కాగానే మన నిత్య నైమిత్య కార్యాలన్నింటినీ మనం జరుపుకుంటూ ఉంటాము అని అద్భుతంగా మహాకవి కాళిదాసు శాకుంతలంలో వర్ణించి చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీనాథుడు కూడా ఈ శిశు పద్యంలో చీకటిని ఎలా సూర్యుడు పారద్రోలుతున్నాడు అనే విషయాన్ని మనకి అద్భుతంగా ఈ పద్యంలో వర్ణించి చెప్పాడు. చీకటికి గండ్రగొడ్డల లాంటిది సూర్యుని కిరణాలు ఉదయము. అదేవిధంగా నక్షత్ర అనే కాననాన్ని గిల్లడం కోసం ఒక అద్భుతమైనటువంటి శక్తిలాగా సూర్యుడు వచ్చాడు అని చెప్పాడు. అరుణుడు ముందుగా ఉండి రథసారథి అయి అరుణుడు ఉదయించాడు సూర్యుని యొక్క సారథి అని అద్భుతంగా శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు.